మామూలుగా మనలో చాలామంది వారానికి ఒక సినిమా చూస్తాం. మహా అయితే సంవత్సరానికి ఒక మ్యాక్సిమం 100 నుంచి 150 చూస్తాం కావచ్చు. మరీ సినిమా పిక్చర్లు అయితే రోజుకొకటి చొప్పున సంవత్సరంలో 300 సినిమాలు చూస్తాం, అంతే కదా. కానీ అమెరికాకు చెందిన ఒక వ్యక్తి 100 కాదు 300 కాదు, ఒకే ఏడాదిలో 777 సినిమాలు చూశాడు. అసలు అతను ఎందుకు ఇలా చేశాడంటే, అమెరికాకు చెందిన 32 ఏళ్ల జాక్ స్వోప్కు సినిమాలంటే పిచ్చి. ఆ సినిమా మీద ఉన్న పిచ్చితోనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని అనుకున్నాడు. అందుకే ఒకవైపు తన ఉద్యోగం, ఒకవైపు తను జాబ్ చేస్తూనే మరొక వైపు థియేటర్లో సినిమాలు చూడడం స్టార్ట్ చేశాడు. అతను రోజులో తన టైం టేబుల్ ఎలా ఫిక్స్ చేసుకునేవాడంటే, మార్నింగ్ 6:45 నుంచి మధ్యాహ్నం 2:45 దాకా జాబ్ చేసేవాడు. ఆ తర్వాత కుదిరిన ప్రతిరోజు రోజుకు 3 సినిమాలకు తక్కువ కాకుండా చూసేవాడు. వీకెండ్లో అయితే 5 నుంచి 6 సినిమాలు చూసేవాడు. మే 2022 నుంచి ఇలా సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన స్వోప్ మే 2023 పూర్తయ్యేసరికి ఏకంగా 777 సినిమాలు చూశాడు. ఫస్ట్ అతను మిలియన్స్ అనే సినిమాతో స్టార్ట్ చేసి ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీతో పూర్తి చేశాడు. దీంతో ప్రపంచంలోనే ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ రికార్డును క్రియేట్ చేయడం కోసం స్వోప్ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. అవేంటంటే, సినిమాలు చూసే టైంలో ఇంకో పని చేయొద్దు, అంటే ఫోన్ చూడడం, నిద్రపోవడం లాంటి పనులు చేయకూడదు. అలాగే తినడం, తాగడం లాంటివి కూడా చేయొద్దు. ఈ రూల్స్ అన్ని పాటించిండని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గిన్నిస్ బుక్ వాళ్ళు జాక్ స్వోప్ పేరును రికార్డుల్లో నమోదు చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జాక్ స్వోప్ ఆటిజంపై అవగాహన పెంచడం కోసం ఈ పని చేశాడు. అతను ఇంతకుముందు ఆటిజం కారణంగా సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. కానీ అది సరైన పద్ధతి కాదని తెలుసుకొని దాని నుంచి బయటపడడం కోసం సినిమాలు చూడడం ప్రారంభించి రికార్డ్ సాధించాలనుకున్నాడు. అందుకే ఇలా చేశాడు. ఫ్యూచర్లో ఏడాదికి 800 సినిమాలు చూసి తన రికార్డును తానే తిరగరాయాలని అనుకుంటున్నాడు. ఇక ఈ రికార్డును సాధించినందుకు గాను అమెరికాలోని ఆత్మహత్యల నివారణ సంస్థ జాక్ స్వోప్కి $7,777.70 బహుమతిగా ఇచ్చింది. అంటే మన కరెన్సీలో దాదాపు 6 లక్షల రూపాయలకు సమానం. ఇంకా ఇదివరకు ఈ రికార్డును ఫ్రాన్స్కు చెందిన విన్సెంట్ క్రోన్ అనే ఆయన పేరు మీద ఉన్నది. అతను సంవత్సరంలో 715 సినిమాలు చూసి ఈ రికార్డును సృష్టించాడు. ఇప్పుడు అతని రికార్డును జాక్ స్వోప్ 777 సినిమాలతో బద్దలు కొట్టి దాన్ని తిరగరాశాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు.